వ్యక్తం చేశాను. దానికి కారణం ఏంటో మరొకసారి పునరుద్ఘాటిస్తాను. 19వ తారీఖున నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా కొన్ని పోస్టులు పెట్టారని, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల్ని నన్ను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో నేను రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా ఫోన్ చేసి నన్ను బెదిరించారు అనేది కూడా నేను వివరంగా వివరించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. చట్టం ఏం చెప్తుందంటే ఓల్డ్ సిఆర్పిసి ఇచ్చిన ప్రతి దాన్ని కూడా రిజిస్టర్ చేయాలి. యాక్షన్ తీసుకోవటమా తీసుకోకపోవటం అనేది విచారణ చేసి దానిలో వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోవాలి. కొత్తగా వచ్చిన సిఆర్పిసి స్థానంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ఇచ్చిన తర్వాత 14 రోజుల వరకు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం వారు పెట్టుకోవచ్చు. ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి. ఎవరి మీదైనా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. నేను 19వ తారీఖున ఇచ్చానంటే వాళ్ళకి ఎన్ని రోజులు అయింది? 14 రోజులు దాటిపోయింది. దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. నేను చెప్పాను మొన్న, ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది. పోలీసు వారే చట్టాన్ని ధిక్కరిస్తే సమాజానికి ప్రమాదం. పోలీసు వారు తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి, లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను, ఇదే అక్కడ చూపించి కూడా చెప్పాను. కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి ఆదేశాలు లోకేష్ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్లిపోయారు. ఎక్కడికది? కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టారు. ఏమని మా ఫిర్యాదులు పట్టించుకోరా? ఎక్కడో కర్నూలులో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు పాల్గొట్టి తీసుకెళ్లిపోయారు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? కాబట్టి నేనేం చేశాను? ఆయన ఎవరు? మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో చూశారు కదా మీరు, ఆ చీమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో. దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు. నో, దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన. మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని, మా కార్యకర్తల్ని రోజుల తరబడి, నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను ఒక చట్ట ప్రకారంగా లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేనే స్వయంగా వచ్చి ఇచ్చానండి. ఐఎమ్ ఎన్ ఎక్స్ మినిస్టర్. అంతేకాదు నేను న్యాయవాదిగా కూడా పనిచేశాను. లా తెలుసు నాకు. నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే దే హావ్ నాట్ టేకెన్ కేర్. అందువల్ల మీరు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మీకుందని నిరసన తెలియజేయడానికి వచ్చాను. ఇవాళ చెప్తున్నా, నాకు ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ సిఐ నాకు చెప్పారు వితిన్ 2 days ఆ కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. రిజిస్టర్ కాకపోతే మళ్ళీ ఇక్కడైనా చేస్తా, ఎస్పీ ఆఫీస్ ముందైనా ధర్నా చేస్తా, నిరసన తెలియజేస్తా. ధర్నా కూడా కాదు, నిరసన. నేను 4 అయితే వచ్చాం, ఎక్కువ మంది రాలా. మేము జనాన్ని పోగేసుకు రాదలుచుకోవాలా. తర్వాత డీజీపీ ఆఫీస్కైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, హోం మంత్రి దగ్గరికైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా, ముఖ్యమంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా. నిరసన తెలియజేసే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. నేను చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీసులు పక్షపాత ధోరణితో ఏ విధంగా లోకేష్ చెప్తే ఆ విధంగా మా కార్యకర్తలను హెరాస్ చేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పట్టించుకోవడం లేదు. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో లోకేష్ గారు, మమ్మల్ని ఎంత భయంకరంగా తిట్టిస్తున్నారో మీరు చూడండి. వాటి మీద యాక్షన్ తీసుకోకుండా మేము ఎప్పుడో మా వాళ్ళు పెట్టారని వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒక చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి విషయంలో. అదే నాకు అర్థం కాల. ప్రేమ్ కుమార్ని ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారండి. ఎక్స్ట్రాషన్ దోపిడీ. ఒక వీడియో చేసి టోల్ గేట్ కట్టాలి అని అంటున్నారు కొత్తగా వచ్చే రోడ్లకు కూడా అని ఒక వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాషన్ పెట్టారు. దోపిడీ, రోడ్డు దారి దోపిడీ కోసం ప్రేమ్ కుమార్ చేశాడని అంత అన్యాయమైన కేసు పెట్టి ఇవాళ మరి జైల్లో పెట్టి హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా,
చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థ కానీ మరొక వ్యవస్థ కానీ వ్యవహరించకపోతే బజారుకొచ్చి నిరసన తెలియచేస్తాం. అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్లి న్యాయాన్ని సాధిస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదు. మా మీద అవమానకరంగా మానసికంగా వేధిస్తూ పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చాలా స్పష్టంగా చేస్తున్నా. బయట ప్రజాస్వామ్యయుతంగా నిరసన పోరాటం చేస్తాం, న్యాయస్థానాలకు కూడా వెళ్లి న్యాయస్థాన పోరాటం చేస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో లోకేష్ కూడా కాపాడలేడు. చట్ట ప్రకారం మీరు వెళ్ళమని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు